ఒకటి చూసాం ఇక్కడ 1,00,000 మొక్కల దీక్ష అని చెప్పారు. ఇక మసీదులో సైరన్ మోగగానే మొక్కలు ప్రారంభించాలని చెప్పారు. ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే ఏం దీన్ని ఎట్లా చూడాలంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా వస్తుంది? ఇప్పుడు వర్షాకాలం వస్తే మొక్కలు పెట్టడం అనేది ప్రతి సంవత్సరం ప్రభుత్వం హరితహారం పేరు మీద చేస్తుంది. అది ఎట్లయిపోయిందంటే నిజంగా హరితహారము మొక్కలు పెట్టడం కంటే ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి. మొన్న భూపాలపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు వస్తారని చెప్పి పెద్ద ఆర్భాటంగా టెంట్లు గింట్లు అంతా వేసి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. మళ్ళీ అది వాయిదా మొత్తానికి క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఈరోజు మళ్ళీ 1,00,000 మొక్కల దీక్ష మసీదు. మరి సైరన్ ఏందో మొగుడు ఏందో నాకు అర్థం కాదు. అది ఇప్పుడు మధ్యాహ్నం కూడా పెట్టరు కదా చెట్టు. మసీదులో సైరన్ మోగేది మధ్యాహ్నం 1 గంటకు. 1 గంటకు పెడితే పొద్దున పూట ఉదయం కూడా ఉంటుంది కదా 5 బాగు ఎవరు లేవరు. 5 బాగు లేరు. మరి చెప్పింది మధ్యాహ్నం పూట 5 బాగు లేస్తా అంటే నేను సంతోషపడతా. నిజంగానే 5 బాగులు వేసి మొక్కలు పెట్టాలి. వ్యవసాయదారులాగా మనం రోజు పొద్దుగాలు లేస్తే 5 గంటలకు వ్యవసాయదారులు లేస్తాడు. ఆ పద్ధతిలో పెడదామంటే మన ముఖ్యమంత్రి సార్ కేసీఆర్ సార్ 5ంటికి లేస్తే మేము సంతోషపడతాం. ఆయన దర్శనం ఇచ్చేది 12 గంటలకు కదా. కాబట్టి 1 గంట కానీ మేము అనుకుంటున్నాం. ఇది సరే ఏది మంచి కార్యక్రమమే కదా. మొక్కలు పెట్టడం అనేది మంచి కార్యక్రమం. మొక్కలు పెట్టడమే కాదు, మొక్కలను పరిరక్షించాల్సిన బాధ్యత. సమయాన్ని దాన్ని నీళ్లు పోయాలి. చెట్లు తినకుండా, పశువులు తినకుండా దానికి టీ గాడి పెట్టాలి. చెట్లు పెంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనిషికి ఒక చెట్టు ఉండడం అనేది ఉంటే తప్ప మనకు ఆక్సిజన్ ఈరోజు మనం అందరికీ ఈరోజు వచ్చేటువంటి అనారోగ్యాలన్నీ కూడా సరి అయినటువంటి గాలి లేకపోవడం, సరి అయినటువంటి పరిస్థితి లేకపోతే వస్తుంది. కాబట్టి ఇది మంచి ప్రోగ్రామ్. కానీ చేసేదానికంటే ఎక్కువ ప్రచారం, ఈరోజు ఎక్కువ ప్రచారం, అది దానివల్ల చిత్తశుద్ధి లేకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. హరితహారం పేరు మీద ఎవరైతే గ్రామాలలో అటవీ భూమి నమ్ముకొని అక్కడ పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి గిరిజనుల భూములను కూడా లాక్కొని ఈరోజు మొక్కలు పెట్టకుండా చాలా భూమి ఈరోజు ఉదాహరణకు పట్టణాలలో అనేక భూములు పార్కుల పేరు మీద ఉన్నాయి. అవన్నీ కూడా పిచ్చి మొక్కలు మొలిసి ఎందుకు నిరుపయోగంగా ఉన్నటువంటి నిన్ననే వేసిన దాదాపు 4,100 ఎకరాలు హైదరాబాద్ పట్టణంలో పార్కుల భూమి అంతా కూడా నిరుపయోగం ఉంది. అవన్నీ అట్లాంటి వాటిలో పెట్టాలి, స్కూళ్ళల్లో పెట్టాలి, కాలేజీలలో పెట్టాలి. ప్రతి ఇంట్లో కూడా చెట్లు పెట్టుకోవాలని ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా చెట్టు పెట్టుకోకపోతే ఇంట్లో ఒక 2 చెట్లు 3 చెట్లు పెట్టుకోకపోతే కార్యక్రమం హరితహారం ఎవడైనా మనిషి బతకాలంటే చెట్టు కావాలి. చెట్టుకు మనిషికి అవినాభావ సంబంధం. చెట్టే లేకపోతే ఒక చెట్టు ఇంటి ముంగట ఉంటే ఒక 5 ఏసీల చల్లటి గాలి వస్తుంది. అది యాప చెట్టు పెట్టుకుంటే మరింత మంచిది, రాగి చెట్టు పెట్టుకుంటే మంచిది, మంచి చెట్లు పెట్టుకుంటే మంచి కార్యక్రమం. ఇది ఇప్పుడు కార్యక్రమం మంచిదా చెడ్డదా అనేది దాన్ని కొత్త చెప్పనక్కర్లేదు. చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం. కానీ మొక్కలు పెట్టే అనే విషయం దాన్ని కార్యక్రమం కంటే ప్రచారాలు పడడం ఎక్కువ అవుతా ఉంది. గతంలో మొక్కలు నాటినటువంటి హరితహారానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీకు ఎక్కడ కనపడదు. మీరు ఫారెస్టేషన్ ఎంత పెరిగిందనే విషయం కనపడదు. సీడ్ బాల్స్ చేసిన దాంట్లో గతానికి ఇప్పటికీ వృద్ధి ఎక్కడ కూడా మీకు ప్రోగ్రెస్ కార్డు కనపడలే. ఏ పేపర్లో రాయించరు. ఇవాళ హరితహారం పేరుతోటి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు అవుతూ ఉన్నాయి. కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. కానీ ఒకటేంటంటే మేము మంచి కార్యక్రమం చేస్తుంటే మీరు ఏమన్నా వ్యతిరేకం చేస్తున్నారా అంటారు. మంచి కార్యక్రమం చేయడాన్ని వ్యతిరేకించకుండా కానీ దాని వెనుక లక్ష్యం అనేది పూర్తి కాకుండా ప్రజాధనం వృధా అవుతుంటే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం సామాజిక స్పృహ ప్రజలకు ఉండాలా, ప్రతిపక్ష పార్టీలకు కూడా ఉండాలా, అన్ని పార్టీలకు ఉండాలి. బేసికల్లీ ఇవాళ వచ్చే నిధులు కేంద్ర నిధులు. హరితహారానికి మీరు ప్రతి రూపాయి ఖర్చు పెట్టేది పూర్తిగా కేంద్ర నిధులు. కావాలంటే ఎవరిని చెక్ చేసుకోవచ్చు. రెండోది కానీ దాని లక్ష్యం అవుతుందా లేదా. ఇంకా ప్రతి ఒక్కటి గుళ్ళో గంటలు మోగితే మొక్కలు పెట్టకూడదని నాకు అర్థం కాలే. చర్చిలో లేకపోతే ఇంకేదన్నా గంటలు మోగితే సైరన్లు మోగితేనే పెట్టాలనే ఒక ఆలోచన విధానం ఏంటంటే దీన్ని ఏ స్థాయిలో చూడాలి. దీన్ని విమర్శిస్తేనేమో తక్కువగా అనిపిస్తుందో కానీ దాన్నే వాడుకునే వాళ్ళ స్థాయి, దాన్ని వాడుకోవాలనుకునే వాళ్ళ స్థాయి ఉన్నాయి కదా. నేను ఏమంటున్నా అంటే గుళ్ళో గంటలు మోగితే గుళ్ళో గంట కొట్టండి బయటకు వచ్చి మొక్క పెట్టండి అని చెప్పొచ్చు కదా. అంటే ఏంటంటే ప్రతి దాన్ని కూడా ఓట్లకు వాడుకోవడం అనే దౌర్భాగ్యపు సంస్కృతి పెరుగుతూ ఉంది. ఇవాళ మత రిజర్వేషన్ల పేరుతో ఏం ప్రయత్నం చేశారు, ఇవన్నీ ఏం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రమే తొలి హక్కు ముస్లిందని మాట్లాడారు కొంతమంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో ఇది ముస్లిం పురుషుల పార్టీ అని మీరు మాట్లాడచ్చు. ముస్లిం పురుషుల పార్టీ అని చెప్పుకున్నారు. ఇటువంటి స్థాయికి ఆ సంస్కృతికి మీరు పోతే దేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మం, దేశం మొత్తం హిందూ ధర్మం అని చెప్తాం మేము. హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళందరూ ఏ ఆలోచిస్తారనే దాంట్లో ఇప్పుడు ఒకటి ఇవాళ మీరు న్యూస్ స్కాన్ చేస్తూ ఉన్నారు. పేపర్లో వచ్చిన వార్తల మీద మీరు ప్రశ్నలు అడుగుతున్నారు. నేను అభిప్రాయం చెప్తా ఉన్నాను. మసీదుల్లో సైరన్ మోగపోతే ఆ రోజు ఒకవేళ మొక్కలు నాటిద్దామో ముఖ్యమంత్రి గారిని అడగాల. ఈ రకమైన పద్ధతి మీకు మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. మీరు విజ్ఞులనే సంగతి ప్రజలు అనుకుంటున్నారని చెప్పేసి మీరు చెప్తా ఉంటారు. దాన్ని మీరు పోగొట్టుకోవాలనుకుంటే ప్రతి దగ్గర
ఒక మైనారిటీ తత్వాన్ని వాడుకోవాలన్నటువంటి ఒక ఆలోచన విధానం అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. కాబట్టి గుళ్ళో గంటలు మోగితే మొక్కలు పెట్టనక్కర్లేదని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అనుకుంటే, దయచేసి హరితహారం కొందరికే పరిమితం అని మీరు అనుకుంటే మీ ఉద్దేశం. నేను మాత్రం అట్లా అనుకోవట్లేదు. కానీ నిధులు దుర్వినియోగం గతంలోనే హెలికాప్టర్ మీద నాకు అది అర్థం కాదు. కేవలం ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మసీదులో సైరన్ మోగగానే మనం మొక్కలు పెట్టడం ప్రారంభిద్దాం, ఆ రోజు మొక్కలు నాడదాం అనేది ఎందుకు ఈ వర్డ్ వాడాల్సి వచ్చింది అనేది చర్చ. సార్ ఒకటి ఫస్ట్ రాజేష్ గారు, నమాజు రోజు మొత్తంలో 5 సార్లు అవుతుంది, మీరు తెలుసుకోండి. 5 సార్లు నమాజ్ అయినప్పుడు కంపల్సరీ ఆ టైంకి అవుతుంది నమాజ్. అయినప్పుడు పొద్దుగాల కూడా మేము అంటే చిన్నగున్నప్పుడు బడిగా ట్యూషన్ పోవాలంటే అరే నమాజ్ అవుతుంది లేరా బాయ్ అని చెప్పేసి మా అమ్మ కూడా లేపేది. ఎందుకంటే నమాజ్ అయిందంటే 5 పాదక అంటే 5 బాగా 1 మినిట్ అండి. నమాజ్ గురించి అంటే నేను ఏమంటున్నా అంటే మసీదులో నమాజ్ అవుతుందంటే తెల్లారి లేచి తయారుగా ట్యూషన్ పోవాలని చెప్పి చెప్పేటోళ్ళు. 1 మినిట్ అండి, మనం కూడా ఊర్లో చూసాం కదా, 5 గంటలకే గుళ్ళో మైకులు పెట్టి కొత్తగా నేర్చుకోవాలి. గుళ్ళె మైకులు కాదు, కొత్త మీరు నేర్చుకుంటారు. మేమంతా హిందువులం, మేము బై బర్త్ హిందువులం, టు డెత్ వరకు కూడా హిందువులమే. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని మేము ఓట్లాడలేదు. మేము ఏమంటాం అప్పుడు పెట్టొద్దని చెప్పేసి మేము హిందువులు ప్రపంచం మొత్తం రాజేష్ గారు ప్రపంచం మొత్తం ఓట్లాడుకోలేండి మేము, లేకపోతే ఇటుకలు తీసుకుపోయి ఎక్కడో దాచి పెట్టుకోవాలి. అయితే మాట్లాడేటప్పుడు ఆగమని చెప్పారు చెప్పా సార్. ఎప్పుడు కానీ అంతేందుకు పొద్దుగాల సుప్రభాతం కూడా ఒకటే టైంకి వస్తుంది. ఇంతకుముందు రేడియోలో వచ్చేది మేము చిన్నగా ఉన్నప్పుడు. మేము ఏమంటున్నాం, అది నమాజ్ సైరన్ మోగంగానే ఒకటేసారి అన్ని ప్రాంతాల్లో ఒకటేసారి నమాజ్ సైరన్ మోగుతుంది కాబట్టి అక్కడ పెట్టారని చెప్పిన. మేమైతే గోవులను అడ్డం పెట్టుకోను, లేకపోతే మొన్న శివసేన మేమనలే, శివసేన పార్టీ అన్నది గోవులకు కూడా ఓటక్కీరని చెప్పేసి అన్నది. మొన్న రాజస్థాన్ లో జరిగిన సంఘటన మతాన్ని కులాన్ని పెట్టుకొని ప్రాబ్లం అయితే నమాజ్ అప్పుడు మొక్కలు నాకు అర్థం కాదు. మీకు అనుకూలంగా వచ్చి అడగాల, నీకు అనుకూలంగా వచ్చి అడగాల. నాగేష్ గారు, నేను నీకు అనుకూలంగా క్వశ్చన్ అడగమంటావా? నేను మీకు అనుకూలంగా క్వశ్చన్ అడగమంటారా? అంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే హెచ్ఎంటీ వ్యతిరేకమంటారా? ఏంటి బెదిరింపులు? నాకు అర్థం కాదు. ఇది అనుమానాలు ఉండదు, నివృత్తి చేయాలి కదా, మీరు నివృత్తి చేయాలి కదండి. ఎందుకు పర్టికులర్ గా ఆ పదం తీసుకున్నారు అనేది అడుగుతారు. మంచిగా తీసుకున్నారు, మీరు బాగా తీసుకున్నారు అని అడగమంటారా? మరి ఏం మాట్లాడారు? నువ్వే అంటే 5 బాగు పెట్టాలా, 11 పెట్టాలా, 1 పెట్టాలా, సాయంత్రం పెట్టాలా, రాత్రి పెట్టాలా, అసలు పెట్టాలా? నాకు ఒకటి అర్థం కాదు. ఊర్లో చర్చ లేకపోతే చెప్పండి, చర్చి లేని ఊరు లేదు. రాకేష్ పల్లెటూరులో ఎట్లుంటాయంటే, రాకేష్ గారు నేను ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో మసీదు పైన గుళ్ళో మార్నింగ్ తెల్లవారుగానే మైకి పెడుతుంటారు. దాన్ని చూసి అందరూ లేవడం. 4 సార్లు ఇప్పుడు బీజేపీ పార్టీ కొనసాగిస్తాను. నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు బీజేపీ ఎజెండా అన్నట్ల పేపర్లో వచ్చింది కూడా బీజేపీ ఎజెండా అనుకోవాలా? నేను అడిగిన చెప్పి పేపర్లో వచ్చేది బీజేపీ ఎజెండా అడిగినప్పుడు నేను చెప్తాను. ఏం మాట్లాడుతున్నారండి? దాడులు చేస్తే ఎట్లండి? మీరు ప్రభుత్వంగా మీరు సమాధానం చెప్పాలి. మిమ్మల్ని అడుగుతారు, మిమ్మల్ని అడుగుతారు, ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. వరల్డ్ ఎర్త్ డే అని పెట్టారు. ప్రపంచం మొత్తం కూడా ఫలానా 9ంటికి రాత్రిపూట చెప్పారు. ఇండియన్ స్టాండర్డ్ టైంలో 9ంటికి, అమెరికాలో ఫలానా టైంకు గ్రీన్విచ్ మీన్ టైమ్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఈ గంట ఆపుల్లా అంటే అందరు లైట్లు బంద్ చేస్తే వరల్డ్ మీద మొత్తం కరెంటు బంద్ అయ్యి ఉష్ణోగ్రత ఏదో చెప్పినారు, అందరం బంద్ చేసినాం లైట్లు.
ఇప్పుడు మీరు 5 సార్లు పెట్టాలనా ఊళ్ళే మసీదు లేకపోతే పెట్టద్దా లేదా సాహిబ్ గారికి ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీ ఏం రాజ్యం మీది? ఏం రాజ్యం మీది? వాళ్ళది ముస్లిం పురుషుల పార్టీ, మీరేమో పార్టీ. కాంగ్రెస్ అదే సైలెంట్ గా ఉన్నట్టుంది. మొక్కలు పెడితే సైరన్ మోగాలి, మొక్కలు పెడితే సైరన్ మోగాలి, స్టార్ట్ చేయాలంటే చర్చ స్టార్ట్ చేయాలి. ఇదేమో సంస్కృతి అండి. మస్జిద్ లో నమాజ్ పెట్టాల్సిన టైంకు పెట్టాల్సిన అవసరం కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు ఒక హరితహారం పేరు మీద వచ్చే ప్రయోజనాల కొరకు ఉదయం 9 గంటలకు పాఠశాల మొదలవుతుంది. ఆ టైంలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి, స్వచ్ఛంద సంస్థలు ఇన్వాల్వ్ చేయాలి, రాజకీయ నాయకులు పోవాలి, అందరూ పోవాలి. కాబట్టి ఆగు మీ సార్ 9ంటికి లేవకుండా కష్టమైతే 10ంటికి పెట్టుంది, 10ంటికి కాకపోతే 11ంటికి పెట్టుంది. ఎప్పుడైనా పెట్టండి. నేను ఎందుకంత బుధాలు తొలుపుకుంటా ఏమంటున్నా మీ సార్ లేకపోతే పెట్టమంటున్నా. పొద్దున పేపర్ చూసిన షాక్ అయినా. కాంగ్రెస్ పార్టీలో మత రాజకీయాలు చేశారు, ఉదారవాద రాజకీయాలు చేసిండు, బీజేపీ పార్టీ ఇంటికి పోయింది. కానీ మహేష్ గారు రేపు 10 నుంచి అందరూ కూడా సైరన్ మోగినప్పుడే మోహం కట్టుకోవాలి, సైరన్ మోగినప్పుడు అన్నం తినాలి. సూచన చేస్తున్నా 10 గంటలకు ముఖ్యమంత్రి గారికి హరితహారం పేరు మీద రాజేష్ ఒక్క నిమిషం రేడియోలో వారి ప్రసంగం పెట్టి హరితహారానికి ఉండే ప్రయోజనం చెప్పి పిల్లలందరితో ఒక ప్రమాణం చేయించి చెట్టు పెట్టాలి, చెట్టును రక్షించాలి, చెట్టుకు నీళ్లు పోయాలి, చెట్టు రక్షించబడితేనే మన భవిష్యత్తు ఉంటుందనే ఒక కార్యక్రమం చేసి 10 గంటలకు పెడితే మంచిగా ఉంటుంది.